ఇప్పుడు పాకిస్తాన్ మన మీద దాడి చేస్తుంది కాబట్టి బార్డర్స్లో సోల్జర్స్ ఎలా అన్నా వాళ్ళు రెడీగా ఉంటారు. కానీ అకస్మాత్తుగా మన ఇంటర్నల్ కంట్రీలో కూడా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు సివిలియన్స్ మన సోల్జర్స్ ఆఫీసర్స్ రెడీ లేనప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి మనం మెంటల్గా ఫిజికల్గా రెడీ ఉండాలి. సో ఈ మార్చ్ డే ఎలాంటిదంటే ఒక రొటీన్ని నేర్పిస్తుంది. అంటే మనం అందరం రెడీగా ఉండాలి ఎలాంటి సిచ్యువేషన్లో ఉండాలి. సివిలియన్స్ కన్నా ముందు వాళ్ళని కాపాడడానికి ఆఫీసర్స్ తర్వాత వచ్చేది ఎన్సీసీ క్యాడెట్స్. వీఆర్ మెంట్ టు సేఫ్ గార్డ్ అవర్ కంట్రీ. సో మేము ఇందులో పార్టిసిపేట్ చేసి ఎన్నో నేర్చుకున్నాము. ఎలాంటి ఇంజురీని ఎలా కాపాడితే ఎలా ఫేస్ చేస్తే వాళ్ళని సేఫ్ జోన్కి తీసుకెళ్ళచ్చు అనేది చాలా నేర్చుకున్నాము. ఇప్పుడు రేపు పొద్దున ఏదైనా అకస్మాత్తుగా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మేము భయపడకుండా ఇలాంటి చర్యలు తీసుకుంటూ సివిలియన్స్కి హెల్ప్ చేస్తే మనకి చనిపోయే కౌంట్ తన్ని తగ్గుతుంది. అంటే మామూలుగా ఎట్లాంటి టైంలో మీరు ముందుకు వస్తుంటారు అనుకోవచ్చు? మేము ఎక్కడైతే ఆఫీసర్స్ లేని అబ్సెన్స్లో ఎన్సీసీ క్యాడెట్స్ ఫస్ట్ ఉంటాము. మేము ఇండియాని సర్వ్ చేయడానికి ఇలాంటి ఆర్గనైజేషన్స్లో జాయిన్ అవుతాము యంగ్ ఏజ్లో. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో కానీ ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ ఇలాంటి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు దేన్ని కాపాడాలన్నా ఆఫీసర్స్ పెద్ద అఫీషియల్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఎన్సీసీ క్యాడెట్స్. అంటే మిమ్మల్ని ట్రైనింగ్ తీసి ఇందులోకి పంపిస్తారు లేకుంటే ఇదే ట్రైనింగ్ లాగా భావిస్తారా ఫస్ట్? ఇట్లా మమ్మల్ని బేసిక్ ట్రైనింగ్ అనేది మాకు ఇన్స్టిట్యూట్స్లో జరుగుతుంది. ఇలాంటివి మాకు స్పెషల్గా అవుతాయి. ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసి మా ఎన్సీసీ క్యాడెట్స్ని పిలిచి మాకు స్పెషల్గా నేర్పిస్తారు. బికాజ్ మేము ఆ డ్రిల్ లాంటివి థియరీ లాంటివి నేర్చుకోకుండా ఎన్సీసీ క్యాడెట్గా ఇవి కూడా నేర్చుకోవడం అనేది మా బాధ్యత. యాజ్ ఎ సిటిజన్గా యాజ్ అన్ ఎన్సీసీ క్యాడెట్గా ఇది మా బాధ్యత. అంటే మీకు ఏమైనా అది మనం ఏమంటారు టైం ఏమంటుంటాం అంటే ఇన్ని ఇయర్స్ మాత్రమే దీంట్లో ఉండాలి అంటే 20 years 10 years ఏమైనా టైం పీరియడ్ ఉందా? ఏవా ఎన్సీసీకి 3 years tenure ఉంటుంది. కొన్ని కాలేజెస్లో ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ అయ్యి డిగ్రీలు ఎండ్ అవుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఈ 3 years ఎన్సీసీ కంప్లీట్ చేసుకోవచ్చు. దీనికన్నా ముందు స్కూల్ లెవెల్లో ఒక 2 years కంప్లీట్ చేస్తారు. అంటే ఏజ్ లిమిట్ ఎప్పుడు ఉంటుంది స్టార్టింగ్ ఇప్పుడు ఎన్సీసీలో జాయిన్ అవ్వాలంటే? ఎవరైనా 9th and 10th చేస్తారు, మళ్ళీ గ్యాప్ వచ్చి మళ్ళీ డిగ్రీలో స్టార్ట్ చేస్తారు, గ్రాడ్యుయేషన్ అప్పుడు స్టార్ట్ చేస్తారు. అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయినా కూడా ఎవరైనా జాయిన్ అవ్వాలని కూడా జాయిన్ అవ్వచ్చు? గ్రాడ్యుయేషన్లోనే ఉంటుంది ఎన్సీసీ. దాని తర్వాత బయట యాజ్ అన్ ఇండివిజువల్గా జాయిన్ అయ్యే కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి. అంటే ఎన్సీసీలో మెయిన్గా నేర్పించే విద్యలు ఏముంటాయి అనుకోవచ్చు? ఎన్సీసీలో జాయిన్ అవుతే మొత్తం లైఫ్ స్టైలే మారిపోతుంది. డిసిప్లైన్ వస్తుంది, యూనిటీ వస్తుంది. మనము ఎన్సీసీలో జాయిన్ అవ్వకముందు ఒకలా ఉంటాము, జాయిన్ అయ్యాక ఒక డిసిప్లైన్ సిటిజన్గా మారిపోతాము. మాకు యాజ్ అన్ ఎన్సీసీ క్యాడెట్గా ఒక సివిలియన్ పర్సన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మేము డిఫెన్స్ సర్వీసెస్ అండర్లో మేము మమ్మల్ని లీడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంటెన్స్ ట్రైనింగ్ ప్రకారంగా మమ్మల్ని ట్రైన్ చేస్తారు. అంటే ఇది ఎన్సీసీ అనేది సెల్ఫ్ ప్రొటెక్షనా లేకుంటే ఇప్పుడు సమాజానికి కూడా సేవ్ చేయడానికి ఏమన్నా యూజ్ అవుతుంది? ఎన్సీసీ అనేదే సర్వ్ చేయడానికి. అంటే ఎన్సీసీలో జాయిన్ ఆడతారు కానీ హోల్ ఎయిమ్ అనేది ఎన్సీసీ అంటే సర్వింగ్ దేర్ ఓన్ కంట్రీ అనేది ఎన్సీసీ మోడ్. అంటే ఇప్పుడు ఎన్సీసీలో జాయిన్ అయితే మన గవర్నమెంట్ జాబ్స్కి ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటుందా? ఎట్లాంటి గవర్నమెంట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అనుకోవచ్చు? ఎన్సీసీ సర్టిఫికేట్ వస్తే గవర్నమెంట్ జాబ్స్కి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. నిజంగా చాలా మంచి ఇనిషియేటివ్. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 249 ప్లేసెస్లలో 4 గంటలకు మాక్ డ్రిల్ చేయడము చాలా మంచి పని. ఎందుకంటే ఈ జనరేషన్ యువతకు అండ్ ప్రతి ఒక్క సిటిజన్కి కూడా తెలియాలి. అంటే ఇటువంటి అఘాయిత్యాలు జరిగినప్పుడు మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా మనము సేవ్ చేసుకోవాలి, వేరే వాళ్ళని ఎలా సేవ్ చేయాలి అనేసి చాలా మంచి చక్కటి మాక్ డ్రిల్ చూపించారు. ఇందులో దాదాపు 12-14 డిపార్ట్మెంట్స్ కూడా అందరూ సపోర్ట్ చేశారు. సో చాలా మంచి అంటే యువతకు ఏంటి అనేది తెలిసింది. 1971లో ఎప్పుడో మాక్ జరిగినప్పుడు మనం అందరము లేము. సో అప్పుడంతా చిన్నపిల్లలం. ఇప్పుడు ఈ తరానికి ఇవన్నీ తెలియాలి కాబట్టి ఆఫ్టర్ 50-55 years ఇటువంటి మాక్ డ్రిల్తో దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి అవగాహన వచ్చింది. అండ్ దీనివల్ల ప్యానిక్ అవ్వకుండా మనము ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు సైరన్తో అలర్ట్గా ఉండి ఎలా ప్రొటెక్ట్ కావాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, దానికి చుట్టుపక్కల ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, వేరే వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి అనేది చాలా బాగా తెలిసింది. ఆర్ఎస్ఎస్ వాళ్ళే దేశం కోసం, వాళ్ళే ప్రొటెక్టర్స్ ఆఫ్.
సో ఇవన్నీ అఫీషియల్ ప్రోగ్రామ్స్ కదమ్మా. నేను కూడా ఇక్కడ ఒక బీజేపీ కార్పొరేటర్గా రాలేదు, ఒక సిటిజన్గా నా కాంట్రిబ్యూషన్ నా దేశంకు ఉండాలి, ఎలా ఉంటుంది నేను కూడా చూడాలి, నేను 10 మందికి చెప్పడానికి ఉండాలి. కాబట్టి నాకు ఆహ్వానం లేకున్నా నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఆల్రెడీ మన పాకిస్తాన్ ఇండియా మధ్యలో ఒక యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి ఎక్కడన్నా వాయుసేన ఎక్కడి నుంచి అన్న శత్రు ఏరోప్లేన్స్ ఇక్కడికి వచ్చేసి ఏదైనా బిల్డింగ్ మీద కానీ, ఇక్కడ కంటోన్మెంట్ ఏరియా కాబట్టి మన దేశంలో 68 కంటోన్మెంట్లు ఉన్నాయి కాబట్టి పక్కన ఏవోస్ ఉంది కాబట్టి ఎప్పుడన్నా వాళ్ళు సైనికులు ఏమైనా అటాక్ చేసినప్పుడు పైన వాయుసేన ఏమైనా అటాక్ చేసినప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు, ఫైర్ అయినప్పుడు కానీ లేకపోతే ఇంజూర్డ్ అయినప్పుడు కానీ అన్ని సైనికులు రెస్పాండ్ అవుతారు. అలాగే సివిల్ డిఫెన్స్ అందరూ ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, కంటోన్మెంట్ వాళ్ళు కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ వాళ్ళు కావచ్చు, ట్రాఫిక్ వాళ్ళు కావచ్చు, ఏ విధంగా రెస్పాండ్ కావాలి, వాళ్ళకి రెస్పాండ్ అయిపోయి ఏదైనా బాధితులను ఏ విధంగా వాళ్ళను సేవ్ చేయాలనే లక్ష్యంతో అన్ని డిపార్ట్మెంట్లు కలిసి మాక్ డ్రిల్ అంటే ఒకవేళ జరిగితే ఎట్లా రెస్పాండ్ కావాలి, ఫైర్ ఇంజిన్స్ ఎక్కడి నుంచి రావాలి, అంబులెన్సెస్ ఎక్కడి నుంచి రావాలి, పోలీసు వాళ్ళు ఎక్కడి నుంచి రావాలి, అట్లా ఆ విధంగా రెస్పాండ్ అయిపోయి వాళ్ళకు సర్వీస్ చేయడం, వాళ్ళకు హెల్ప్ చేయడం అన్నమాట. ఆ విధంగా మేము ట్రాఫిక్ ఏసీపీగా మేము అన్ని డైవర్షన్స్ కూడా పెట్టుకొని ఈ రూటు ఎక్కడైతే చెన్నై నర్సింహోమ్ పక్కన ఉన్న గ్రౌండ్లో ఈ యొక్క అంబులెన్సెస్, టెంపరీ మెడికల్ క్యాంప్స్, ఎమర్జెన్సీ మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్ని విభాగాల అధికారులు కూడా రావడం జరిగింది. అందరూ కూడా రెస్పాండ్ అయిపోయారు. 4 o'clock నుంచి 4:30 వరకు మాక్ డ్రిల్ విజయవంతంగా జరిగింది. సరే, ఇప్పుడు మాక్ డ్రిల్ వచ్చేసి అంటే మీరంటే ఏ విధంగా అలర్ట్ అవ్వాలని మీకు తెలుసు, బట్ సామాన్య ప్రజలు ఉంటారు కదా, సో వాళ్ళు కొంచెం భయాందోళనకు గురవుతారు. సో వాళ్ళనే మరి వాళ్ళకు కూడా ఏమైనా యాక్టివిటీ చూపించి ఆ భయం నుంచి బయటపడేలా ఏమైనా చేయడమా, లేకుంటే ఎట్లా వాళ్ళకి ఎట్లాంటి ధైర్యం ఉంటుంది అనుకోవచ్చు? అంటే వాళ్ళకు ధైర్యం కల్పించాలనే ఉద్దేశంతో, ఎందుకోసం అంటే వాళ్ళకి సైరన్ ద్వారా అలర్ట్ చేసేసి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు రెస్పాండ్ కావాలి, ఎవరైనా మన రక్షణాత్మక ప్రదేశాలకు వెళ్ళడం, లోపలికి వెళ్ళడం, తలదాచుకోవడం, రాత్రి అయితే లైట్లు ఆర్పేయడం, ఇవన్నీ కూడా వాళ్ళకు తెలియజేయాలని, వాళ్ళు ధైర్యం నింపాలనే ఉద్దేశంతో మాక్ డ్రిల్ చేయడం జరిగింది. అంటే ఈ మాక్ డ్రిల్ అనేది మామూలుగా ఎట్లాంటి సందర్భాల్లో హెల్ప్ చేయడానికి ముందుకు వస్తుంది అనుకోవచ్చు? ఇట్లాంటి టీం ఇప్పుడు వచ్చిన ఎన్సీసీ టీం కానీ కొన్ని వేరే టీమ్స్ వచ్చాయి సార్, రెవెన్యూ టీం, ఇట్లాంటివన్నీ ఏ సందర్భాల్లో బయటకు వస్తాయి హెల్ప్ చేయడానికి? అంటే ఇప్పుడు ఎర్త్కేక్ లాంటి సందర్భం, ఆల్రెడీ సునామీ కానీ, ఎర్త్కేక్ కానీ, ఏదైనా మేజర్ ఇన్సిడెంట్ జరిగినా కానీ, అటువంటి సందర్భాల్లో ఫైర్ యాక్సిడెంట్, ఈ మధ్యనే ఎస్బీఐలో ఫైర్ యాక్సిడెంట్ అయింది. అటువంటి సందర్భాల్లో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి, ఎవరికి వాళ్ళు కాపాడుకోవాలి. మేమందరం కూడా అన్ని విభాగాల అధికారులు వచ్చే వరకు వాళ్ళకి సేవ్ చేసుకోవాలి. వచ్చిన తర్వాత ఇన్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా హాస్పిటల్ చేర్చాలి, ఏ విధంగా వాళ్ళకు సహాయం చేయాలనే దాని మీద ఈరోజు ఈ మాక్ డ్రిల్ ద్వారా అందరికీ తెలుస్తుంది అన్నమాట. అది అంటే వాళ్ళు సేవ్ చేసుకోవడం అంటే ఏ విధంగా సార్? కొందరికేమో అవగాహన ఉంటుంది, చదువుకునే వాళ్ళు ఉంటారు, కొందరు చదువుకోవాలి, వాళ్ళకి కూడా ఎందుకోసం అంటే అన్ని మాధ్యమాలు ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, అన్ని పేపర్స్, న్యూస్ పేపర్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరు కూడా తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా సెల్ ఫోన్ ఉంది, వాట్సాప్లో కూడా మెసేజ్లు కూడా రావడం జరిగింది. అంటే వీళ్ళందరూ వచ్చే వరకు, అంబులెన్స్ వచ్చే వరకు, డాక్టర్ వచ్చే వరకు, ఫైర్ ఇంజిన్ వచ్చే వరకు వాళ్ళకి సేవ్ చేసుకోవడం అన్నమాట. అది బంక్లో ఉండడము, బంక్లలో వెళ్ళిపోవడము, కింద ఉంటే బిల్డింగ్ మీదకి వెళ్ళిపోవడము, బయట ఉంటే లోపలికి వెళ్ళిపోవడము, ఇవన్నీ కూడా వాళ్ళకు ధైర్యం కల్పించాలనే ఉద్దేశం అనమాట. ఇది సార్, ఇప్పుడు మాక్ డ్రిల్ వచ్చేసి 600 hours అని చెప్పేసి పెట్టారు. అంటే 600 hours ఈ హైదరాబాద్లోనే, లేకపోతే ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా మాక్ డ్రిల్ అనేది కండక్ట్ చేస్తారనుకోవచ్చు? ఆల్ ఓవర్ ఇండియా, మన హైదరాబాద్లో 4 ప్లేసెస్లో ఎక్కడైతే కంటోన్మెంట్ ప్లేస్ సికింద్రాబాద్ ఎంచుకోవడం జరిగింది, గోల్కొండ ఎంచుకోవడం జరిగింది, అక్కడ చాంద్రాయణగుట్టలో ఒక ప్లేస్లో, 4 ప్లేస్లో, అంటే ఇండియాలో ఎంపిక చేయబడిన ప్రాంతాల్లోనే ఈ మాక్ డ్రిల్ జరిగింది. అంటే ఈ మాక్ డ్రిల్ అనేది ఈ రోజు వరకేనా సార్? అంటే రేపు కూడా ఏమన్నా ఉండొచ్చు అనుకోవచ్చు? అంటే ఈ రోజు వరకే, ఇప్పటికి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ రోజు వరకు ఉంది. మళ్ళీ కంటిన్యూ ఇంకా వేరే ఏరియాలో చేయాలనుకుంటే వేరే వెళ్ళా కూడా అందరం అన్ని విభాగాల అధికారులు సంసిద్ధతతో ఎప్పుడు కూడా ముందు ఉంటామని. అంటే అఫీషియల్గా పేపర్ ఒకటి లాంచ్ అయింది కదా సార్, దాంట్లో వచ్చేసి 600 hours అని చెప్పేసి మెన్షన్ చేశారు. దాన్ని బట్టి అంటే ఓన్లీ ఇక్కడైనా ఆల్ ఓవర్ దేశం వైజ్గా మొత్తం తీసుకుంటే 600 hours ఏ విధంగా? ఇప్పుడు ఇక్కడనే హైదరాబాద్లో అయితే ఇక్కడనే 4 ప్లేసెస్లో 1600 hours. మిగతా దేశం గురించి నాకైతే తెలియదు. అదే ఇక్కడ హైదరాబాద్లో మాత్రం అన్ని చోట్ల
అన్ని జంక్షన్లలో మా యొక్క శాంతి భద్రతల అధికారులు, ట్రాఫిక్ అధికారులు కూడా జంక్షన్లో కూడా అలర్ట్ చేయడము, సైరన్ వేయడము, ఇది ఒక్కటి చోటనే కాకుండా అన్ని జంక్షన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మన గ్యాస్ లీక్ అయినా కానీ అంటే అయితే కదా సార్, ఇంట్లో గ్యాస్ లీక్ అయ్యి ఎలక్ట్రిక్ మన ప్రాబ్లం వచ్చినా అట్లాంటి టైంలో ఏ విధంగా సేవ్ చేసుకోవాలనే దానికోసం ఈ అవగాహన కల్పించారు, అంతేనా సార్? అంటే ఇప్పుడు అంటే అది కాదు, ఇప్పుడు ఓన్లీ దీనివల్ల ఉంచే బయట నుంచి ఏమన్నా శత్రు దేశాల సైనికులు, వాయుసేన అటువంటివి కూడా పైనుంచి ఏదైనా రాకెట్స్ కానీ గ్రైనేట్స్ కానీ అవన్నీ వేసినప్పుడు ఏ విధంగా కాపాడుకోవాలి, మనం ఏ విధంగా వాళ్ళకి సెర్వ్ చేయాలనే దాని మీదనే ఈరోజు జరిగింది. అది సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఇండియో పాక్ వార్ ఆల్రెడీ పహల్గామ్ లైన్ కాబట్టి అక్కడ ఏమైనా ఇన్ కేస్ ఇఫ్ ఎట్ ఆల్ ఏమైనా అయితే ఎలా ఏమైనా ఇన్సిడెంట్ వస్తే ఎట్లా చేయాలనేది చేయడానికి ఈ మాక్ డ్రిల్ అనేది కండక్ట్ చేశారన్న. సో ఇక్కడ ఏమేమి డిపార్ట్మెంట్స్ అంటే మెయిన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మన ఎన్సీసీ వాళ్ళు, ఫైర్ ఫైటర్స్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. సో మాక్ డ్రిల్లో ఏం చేశారంటే ఫస్ట్ ఒక బాంబ్ బ్లాస్ట్ అన్నట్టు ఒక బాంబ్ బ్లాస్ట్ చేసిన తర్వాత ఒక సైరన్ ఇచ్చారు. దానివల్ల ఇమీడియట్గా దానివల్ల అంబులెన్స్ వాళ్ళు, ఫైర్ ఫైటర్స్ వాళ్ళందరూ వచ్చి ఇమీడియట్గా అందరూ ఎవరైతే ఇంజురీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. ఎవరికైతే హాని అయిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. సో వెళ్ళిన తర్వాత మేము ఏం చేసామంటే మేము రెస్క్యూర్స్ లెక్క చేసాము. అలానే మా ఎన్సీసీ వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళు ఒక ఇంజూర్డ్ పర్సన్స్ ఎవరైతే హాని అయిందో ఈ బాంబ్ బ్లాస్ట్ దానివల్ల వాళ్ళు లెక్క యాడ్ చేశారు. సో మేము వెళ్ళి వాళ్ళని ఎవరికి ఏమైందని చెప్పి ముందు జాగ్రత్త చూసుకొని వాళ్ళకి ఏమైంది వాళ్ళని ఒక సేఫ్ లొకేషన్కి తీసుకొచ్చి మన మెడికల్ హెల్పర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి తీసుకుంటే వాళ్ళు మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు ఎమర్జెన్సీ మెడికల్ క్యాంప్ తీసుకొని ముందు దాని తర్వాత కావాల్సిన ప్రాసెస్ మన ఇవన్నీ చేసి సిపిఆర్ చూసి ఎట్లుంది అన్ని చూసి అట్లా చేశారండి. ఇది మాక్ డ్రిల్. అంటే మామూలుగా ఈ మాక్ డ్రిల్ అనేది ఇట్లాంటి సిచ్యువేషన్లోనే వాడతారు, లేకపోతే మిగిలిన టైం కొన్ని భూకంపాలు ఇట్లా వస్తాయి ఆ టైంలో కూడా అప్పుడు వాడతారు. అంతే ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ టైప్. ఇన్ కేస్ ఏదన్నా మన సోషల్ అవేర్నెస్ కోసం కనెక్ట్ చేస్తారు ఏది మన మాక్ డ్రిల్స్ అనేవి. సో ఏ ఇన్సిడెంట్ భూకంపాలు అయినా సరే, వరదలు కానీ, ఫ్లడ్స్ కానీ, ఇలాంటి వార్ సిచ్యువేషన్స్ కానీ, ఏదన్నా కర్ఫ్యూ కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ మాక్ డ్రిల్స్ అనేవి ఎందుకంటే ఇక్కడ సివిల్ వాళ్ళకి తెలియదు కదండి, ఈ ఎన్సీసీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఐడియా ఉంటుంది, ట్రైనింగ్ కింద పోతారు కాబట్టి సివిల్ వాళ్ళకి ఒక అవగాహన చేయడానికి ఇవన్నీ కనెక్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు దీంట్లో ఎన్సీసీలో ఉన్నారు కాబట్టి కొంచెం షూటింగ్ అవి వీటిలో మీకు ఎంతో అవగాహన ఉంటుంది. ఇంకోటి బాంబ్ బ్లాస్ట్ అనేది కూడా కొంచెం తెలుసు. బట్ సామాన్య ప్రజలు ఉంటారు కదా, అట్లాంటి బ్లాస్ట్ అని కూడా వాళ్ళు భయాందోళనకు గురవుతారు. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏమన్నా అంటే ధైర్యం చెప్పడం చేస్తారా, లేకుంటే ఏ విధంగా అనుకోవచ్చు? ధైర్యం అంటే ఏంటంటే ఇప్పుడు మన తోడున్న వాళ్ళు, మన తల్లిదండ్రులు, తమ్ముళ్ళు, చెల్లెలు, ఇప్పుడు వాళ్ళే ఎఫెక్ట్ అంటే మనం వాళ్ళని నిష్పెట్టి వెళ్ళాం కదా. సో మనం చూసుకొని వాళ్ళని కాపాడడానికి చూస్తాం కదా. ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ, సమాజంలో అందరూ కూడా మన కుటుంబం లాంటి వాళ్ళే. అందువల్ల మనం అందరినీ మన కుటుంబం లాంటిగా ఎవరికి ఎంత హాని అయినా దాని నుంచి వాళ్ళని మన జాగ్రత్త చూసుకొని వాళ్ళని రక్షించడమే మన బాధ్యతగా పెట్టుకొని ముందేనదంటే మనం భయపడద్దు, దేనికనేది భయపడద్దు, అంతే అండి. మన కుటుంబ ప్రజలు అన్నట్టు కన్సిడర్ చేస్తేనే మనకు భయం అనేది ఉండదు. సో అది మనం ముందు అడిగేస్తే సాధిస్తాం. ముందే మన సంకల్పం బలం అనేది గట్టిగా ఉండాలి. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో టెర్రరిస్ట్ అటాక్స్ ఎక్కువ అవుతున్నాయి. సో బార్డర్లు కాకుండా ఇంటర్నల్గా, బార్డర్లో అంటే ఆర్మీ వాళ్ళు చూసుకుంటారు, బట్ ఇంటర్నల్ పబ్లిక్ మధ్యలో చూసుకోవాల్సిన బాధ్యత మా ఎన్సీసీ అందరి మీద ఉంది. సో ఎన్సీసీ స్టూడెంట్స్ దీన్ని ఒక సవాల్గా తీసుకొని పార్టిసిపేట్ జరుగుతుంది. సో ఎన్సీసీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఒకటే మాట, ప్రజలకు మేమున్నాం ఇక్కడ, ఇంటర్ ద సిటీ, అవుట్ సైడ్ ఆర్మీ అయితే ఇన్సైడ్ ఎన్సీసీ అన్నమాట. సో ఏమన్నా ఎమర్జెన్సీస్ వస్తే మాత్రం మేము ఖచ్చితంగా రియాక్ట్ అవుతాం, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. ఇప్పుడు ఇందాక ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ అయింది కదా, సో మీరంటే తెలుసు దాని గురించి ఎట్లా బాంబు వెళ్ళినప్పుడు ఏంటి, ఒక సైరన్ మోగినప్పుడు ఏ విధంగా ఉండాలి ఏంటనేది మీకు ఇన్స్ట్రక్షన్ తెలుసు. బట్ నార్మల్ ప్రజలు ఉంటారు, సో వాళ్ళకి తెలియదు కదా, అంటే అది ఏంటి, ఆ సౌండ్ ఏంటి, ఆ బాంబు ఏంటి అనేసి అనుకుంటుంటారు. సో దానికి మీరు ఏమంటారు, అంటే వాళ్ళకి ఎట్లా ఏ విధంగా ధైర్యాన్ని ఇవ్వాలనేసి మీరు అనుకుంటారు దీని ద్వారా? నార్మల్గా బ్లాస్ట్ సౌండ్ వస్తే అందరూ ఏమనుకుంటారంటే ఇఫ్ ఇన్ కేస్ ఇది సమ్మర్ టైంలో కాబట్టి పిడుగుపడే ఛాన్సెస్ లేవు, వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ అనుకుంటారు. ఫస్ట్ ప్యానిక్ అవ్వకూడదు. ప్యానిక్ అయ్యామంటే మనకు యూస్ ఏముండవు, ట్రాఫిక్ జామ్ అవ్వడం జరుగుతుంది. ట్రాఫిక్ జామ్ అయితే ఫుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఏమైనా డ్యామేజ్ అయినా కూడా తీసుకెళ్ళడానికి అంబులెన్సెస్కి ఇట్లా ఎక్కడ దారి దొరకదు. సో అందరిని ఒక రైట్ వెళ్ళే ఎగ్జిట్ పాయింట్లో ఫస్ట్ మనం ఎంటర్ చేయాలన్నమాట. సో ఎగ్జిట్ పాయింట్ ఎంటర్ చేయడం, ఫస్ట్ బాంబ్లో జరగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానిక్ కాకుండా కింద పడుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ డ్యామేజ్ కాకుండా, ఇఫ్ ఇన్ కేస్ బిల్డింగ్లో ఉంటే ఏం చేయాలి, పడుకోవాలి, ఎప్పుడైనా సరే పడుకోవాలి. బాంబ్ జరిగింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన పని అంటే హాస్పిటల్కి ఇన్ఫర్మేషన్ సెండ్ చేయడం కానీ, అంబులెన్స్ కాల్ చేయడం కానీ, ఇట్లా పోలీసుకి ఇన్ఫార్మ్ చేయడం ఇట్లా ఇలాంటివి చేయాలన్నమాట.
ఏదన్నా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం ఎలా రియాక్ట్ కావాలి అన్నది ఫిజికల్గా అండ్ ప్రాక్టికల్ చేసేదాన్ని మాక్ డ్రిల్ అంటాం. అంటే మీ డిపార్ట్మెంట్ ఏంటి ఇప్పుడు? ఇక్కడ చాలా డిపార్ట్మెంట్లు వచ్చాయి. ఫైర్ డిపార్ట్మెంట్, ఫైర్ సర్వీసెస్ నుంచి వచ్చాము. సో యూజువల్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎలా రియాక్ట్ కావాలి అన్న దాని గురించి ఒక డెమో ఇవ్వడానికి ఇవాళ మాక్ డ్రిల్ చేసామన్నమాట. అంటే మీరు అది ఏ సందర్భంలో మీరు ముందుకు వస్తుంటారు అనుకోవచ్చు? ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఒకటి, లేదా ఎవరన్నా బిల్డింగ్లో ట్రాప్ అయిపోయినా, లిఫ్ట్లలో ట్రాప్ అయిపోయినా, ఇంకా వేరే ఇతర ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎలాంటివంటే ఏమన్నా బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ ఎక్కడన్నా స్టక్ అయిపోయినా సరే అప్పుడు కూడా మాకు కాల్స్ వస్తుంటాయి. ఎనీ డిజాస్టర్, రీసెంట్గా అయితే మన ఫ్లడ్స్ వస్తే కూడా మమ్మల్ని డిప్లాయ్ చేస్తున్నారు. శ్రీశైలంలో 9 డెడ్ బాడీస్ మిస్ అయిపోయినాయి కదా, దానికి కూడా వెళ్తున్నాం అనమాట. సో ఎనీ డిజాస్టర్ రెస్పాన్స్కి పోతున్నాం ఇంకా. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఫస్ట్ వచ్చినప్పుడు బాంబ్ బ్లాస్ట్ లాగా చేశారు కదా యాక్టివిటీ. సో ఈ యాక్టివిటీ చేసినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి కొందరు తెలుసు ఇది ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం అవేర్నెస్ కోసం అని చెప్పేసి తెలుసు. బట్ సామాన్య ప్రజలు ఉంటారు, వాళ్ళు కొంచెం భయాందోళనకు గురవుతారు. సో అట్లాంటి సందర్భాల్లో ఇట్లాంటి సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు వాళ్ళకి ఎట్లాంటి ధైర్యం ఉండాలి అంటే? మేము కండక్ట్ చేసింది పెద్ద బాంబ్ బ్లాస్ట్ ఏం కాదు, చిన్నది. ఓకే, మనకి దాని ఇంటెన్సిటీ ఐడియా ఉంటుంది కదా. సో కండక్ట్ చేసింది కూడా ఇలాంటి ఓపెన్ ల్యాండ్లోనే. సో ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఏం కాదు, అవన్నీ మేము నామ్స్ పాటించామన్నమాట. సెకండరీ ఏంటంటే ఇక్కడ కండక్ట్ చేయడానికంటే ముందు కూడా ఇక్కడ చుట్టుప్రక్కల వాళ్ళకి మేము ఇన్ఫామ్ చేసాం. ఇంకోటి ఏంటంటే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా మేము బ్రీఫింగ్ ఇచ్చేసి ఇలా జరుగుతుంది, సో మీరు ఇలా రియాక్ట్ కావాలి అన్న దాని గురించి చెప్పామన్నమాట. ఇంకా వాళ్ళకు కూడా కొంచెం నాలెడ్జ్ షేర్ చేసినాం, ఎలా ఉంటే బెటర్, వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడమే కాకుండా అవతల వాళ్ళని ఎలా రక్షించుకోవాలన్న దాని గురించి కూడా చెప్పామన్నమాట. నిజంగా ఇప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు వస్తే కనుక ప్రజల్ని రక్షించలేరు, బట్ వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలి. అదే అంటారు, మీరు వచ్చేంత వరకు కూడా వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేరు. కానీ కొన్ని సందర్భాల్లో మీరు వచ్చినా కానీ అందరినీ కాపాడుకోలేరు కదా. కొందరు లేచే సిచ్యువేషన్ ఉన్నా కానీ భయాందాలతో అక్కడే పడిపోతుంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి ధైర్యం ఉంటే బాగుంటుంది అనుకోవచ్చు? ఏదైనా దేనికైనా కానీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్ అండి. సో పానిక్ అవ్వకూడదు ఆ సిచ్యువేషన్లో. మీరు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఒకటైతే చేయొచ్చు, 101కి కాల్ చేయడం. 101కి కాల్ చేసి మిమ్మల్ని మీరు పుల్ అవుట్ చేసుకున్నా సరే సరిపోతుంది. బ్యాలెన్స్ వచ్చి మేము వేరే వాళ్ళనన్నా బయటికి తీసుకుంటాం. సో ఆ 101 చేసినా సరిపోయింది ఇంకా. అంటే ఇందాక కొందరు ఏమన్నారంటే బాంబ్ బ్లాస్ట్ ఇలాంటి, లేదంటే సునామీ భూకంపం వంటివి వచ్చినప్పుడు కింద పడుకోవాలని చెప్పేసి అన్నారు. అంటే అది ఎట్లాంటి సిచ్యువేషన్లో కింద పడుకొని అలా చేయాలని? చూడండి, మోస్ట్ ఆఫ్ ది టైం మీరు ఇట్లాంటి ఓపెన్ ఏరియాకి వచ్చి ఉంటే బెటర్. మీరు ఎందుకంటే ఇప్పుడు ఏమి ఇవి చిన్న ఇల్లులు కావు కదా, పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ అంతా, డెవలప్డ్ సిటీ ఇది. సో మీరు ఈ సినారియోలో మీరు ఒక మంచం కింద ఉన్నా కానీ పైనుంచి వచ్చే కాంక్రీట్ స్ట్రక్చర్ అనేది వెయిట్ ఆపదు, ఆబ్వియస్గా క్రష్ చేసేస్తుంది. కానీ అప్పటికప్పుడు మీరు చేయగలిగింది ఏంటి అని అంటే ఏదన్నా ఒక బలమైన స్ట్రక్చర్ కింద ఉండడమే కరెక్ట్. అంటే ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ అనేది ఇట్లాంటి ఓపెన్ ప్లేస్లో చేశారు. ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి దానికోసం యాక్టివిటీ కండక్ట్ చేసాం కదా. ఇప్పుడు కొన్ని బిల్డింగ్లలో కూడా ఉన్న వాళ్ళు ఇట్లాంటి భయాందోళనకు గురైన వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోవాలంటే ఏ విధంగా ఉండాలి అంటారు? వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి. ఇప్పుడు ఒక బాంబ్ బ్లాస్ట్ అయిందనుకో, ఫస్ట్ జరిగేది ఏంటి? స్ట్రక్చర్ కూలిపోవడమే కదా. సో అలాంటి టైంలో సౌండ్ వినగానే కొంచెం తెగే వస్తువులు లాంటివి ఏమన్నా దూరంగా ఉంటే బెటర్. దాంతో మీకు ఇంజురీ అయ్యే ఛాన్సెస్ తగ్గించుకోవచ్చు, అది బెస్ట్ వే ఇంకా.